అండ్ అల్లు అర్జున్ అన్న. సో అన్నని ఎప్పుడైనా మీటారా అల్లు అర్జున్ అన్న? మీట్ అయ్యాను. ఎప్పుడండి ఏంటి ఇక్కడ కపుల్ ఆఫ్ టైమ్స్ మీట్ అయ్యాను. ఈ ఈ మంచి సాంగ్ పాడినప్పుడు meet తెలుసా అయ్యాను. తెలుసా యా తెలుసా తెలుసా పాడినప్పుడు మ్మ్. కలిసాను. సో యా యా ఎలా ఉండేది ఆ మీటింగ్? మాకు ఇప్పుడు సెలబ్రిటీస్ తో మీట్ అవ్వలేదు, అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నా ఎలా ఉంటుందా అని చెప్పేసి అండి. ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. లైక్ నేను యాక్చువల్ గా ఆయనకు చాలా హ్యూజ్ ఫ్యాన్ అన్నమాట. మ్మ్. ఒక అల్లు అర్జున్ ఆ టైప్ లో అన్నమాట. కాలేజ్ క్రష్ అవును. అయితే సో ఇంకా నేను కలిసినప్పుడు ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ హిమ్, అంటే ఎలా ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఎలా మాట్లాడతారు అన్ని చూస్తూ ఉండేదాన్ని. సో హీస్ వెరీ వెరీ నైస్ పర్సన్, వెరీ అందరినీ చాలా రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడతారు. అండ్ ఆయనకి మ్యూజిక్ కన్నా మ్యూజిక్ లో ప్రతి చిన్న డీటెయిల్ ని ఆయన బాగా చూస్తారు. So he's very very inclined towards music and arts. So yeah, I've had a great experience meeting him. Yes. And మా కోసం ఒక్కసారి నా కోసం తెలుసా కొంచెం. Sure. ఏదేదో ఏదో ఏదో ఇది ఏనాడు నాలోనే లేనిది నీపైనే ప్రేమైందే చలి మనస్సునే పిలిచావురా నా లోకమైపోయావురా వేలు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనని. సరే అయ్యో అప్పుడు అయిపోయిందా? వద్దు అమ్మా. లేదు, ఒక ట్రాన్స్ లాగా వెళ్ళిపోయినా. అక్కడ మొత్తం వైట్, నేను ఒక లావున్నా పర్లేదు ఒక సూటు అలా అలా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎక్కడో మీ దగ్గర ఉంది, ఇక్కడ మ్యూజిక్ 1, మ్యూజిక్ 2, మ్యూజిక్ 3 ఇట్లా ఛానల్స్ ఉన్నాయి. లేదంటే ఇంత బ్యూటిఫుల్ గా ఎవరు పాడరు కదా. థ్యాంక్ యూ. ఎస్. అండ్ కమింగ్ టు రామ్ చరణ్ అన్న, మాకు రామ్ చరణ్ అంటే మస్తు ఇష్టం. ఆ ఐస్ కానీ ఆ మాటలు కానీ. సో ఎప్పుడైనా మీట్ అయ్యి మాట్లాడడం ఇలానే సేమ్ సాంగ్ రికార్డింగ్ అప్పుడు అండ్ ఆడియో లాంచ్ అప్పుడు ఆయన దీక్షలో ఉన్నారు స్వామి. ఓకే ఓకే. సో ఆయన కూడా అంతే, అంటే చాలా వెరీ హంబుల్, డౌన్ టు ఎర్త్. నేనేం మాట్లాడలేదు. మీరు ఎక్కువ మాట్లాడరా? ఒకప్పుడు అసలు మాట్లాడేదాన్ని కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా మన పెద్ద స్టార్స్ ఎవరైనా చూస్తే మనం జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట, ఎలా ఉంటారు ఎలా మాట్లాడారు. సో యా, 1-2 సార్లు మాట్లాడాను, బట్ అంటే అంత డీప్ గా కాన్వర్సేషన్ జరగలేదు. సో యా, ఆయన కలిసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. ఐ మెట్ ఈవెన్ ఉపాసన గారిని కూడా కలిసాను. So both of them were so ideal and nice to meet.